గోల్డెన్ టచ్. ఒకానొక కాలంలో పచ్చని రాజ్యం ఒకటి ఉండేది. అక్కడ ఒక రాజు పరిపాలించేవాడు. అతని పేరు త్రివిక్రముడు. అతనికి అపారమైన ధనం ఉండేది. కానీ అతని మనసు ఎప్పుడూ మరింత సొమ్ము కోసమే తప్పించేది. ఒక రాత్రి చంద్రకాంతి వెలుగుతో రాజతోట మెరిసిపోతుంది. అప్పుడు ఆకస్మికంగా ఒక జ్యోతి వలె మెరిసే దివ్యాత్మ వచ్చింది. రాజు కోరాడు, నాకు టచ్ చేసిన ప్రతిదీ బంగారంలా మారిపోయే వరం కావాలి అని. దివ్యాత్మ వెంటనే వరం ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం త్రివిక్రముడు ఒక యాపిల్ను తాకాడు. అది వెంటనే బంగారం అయిపోయింది. రాజు ఆనందంతో నవ్వాడు. కానీ పని వాళ్ళ ముఖంలో భయం కనిపించింది. రాజు తినడానికి ప్రయత్నించగానే అన్నీ బంగారంలా మారిపోయాయి. రొట్టె, ద్రాక్ష, సరికదా చక్కెర రంగు ద్రాక్షరసం కూడా బంగారంలా మారిపోయింది. ఆయన ఆనందం కాస్త కాస్త తగ్గిపోతూ ఆకలిగా మారింది. అప్పుడు అతని ప్రియ కుమార్తె 10 సంవత్సరాల చిన్నారి పాప ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని తాకగానే బంగారు విగ్రహంలా మారిపోయింది. రాజు మౌనంగా ఏడుస్తూ నేలపై కూర్చున్నాడు. రాత్రి రాజు తిరిగి తోటకు వెళ్ళాడు. అక్కడ దివ్యాత్మను చేతులు జోడించి మొరపెట్టుకున్నాడు. నిజమైన సంపద అనేది ప్రేమ, బంగారం కాదు అని బాధతో చెప్పాడు. దివ్యాత్మ అతని కన్నీళ్లను చూసి చలించి శాపాన్ని తొలగించింది. ఆ చిన్నారి మళ్ళీ మనిషిలా మారింది. ఆమె చిరునవ్వుతో తండ్రిని కౌగిలించుకుంది. ఆ వేళ రాజభవనంలో ఆనందమయ శబ్దాలు మారుమ్రోగాయి. ఈ కథ మనకేం నేర్పింది? బంగారం కన్నా ప్రేమ గొప్పది. లోభం మనకు అంతం తెస్తుంది. ప్రేమే మన నిజమైన ధనం.